ప్రత్యేకంగా మంచిర్యాల డిస్ట్రిక్టు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గురించి నేను మొన్న లక్షడిపేట కొనుగోలు సెంటర్లో కూడా పోవడం జరిగింది. అక్కడ పరిశీలించి అక్కడ కొనుగోలు ఎందుకు జరుగుతలేదు ఏంది విషయం అని చెప్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్ మొత్తం దాదాపు 2.5 లక్షల టన్నులు ధాన్యం అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ దాన్ని ఈ మిల్లింగ్ ఏదైతే అవుతుందో మంచిర్యాల డిస్ట్రిక్ట్లో కేవలము 60,000 టన్నుల మిల్లింగ్ జరుగుతుంది. మరి గతంలో ఏమైందంటే ఆ బ్యాలెన్స్ అవుట్పుట్ ఏదైతే వస్తుండేనో అది పెద్దపల్లికి వచ్చేది. పెద్దపల్లి గురించి మాట్లాడితే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడితే మీ అందరికి తెలుసు, ఇక్కడ మనకు సెంటర్లు మంచిగా హెల్దీగా ఉన్నాయి, పెద్ద సెంటర్లు ఉన్నాయి. దాదాపు 6 లక్షల టన్నుల మిల్లింగ్ కెపాసిటీ ఉన్నది పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో. కానీ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అవుట్పుట్ కేవలము మళ్ళా 2.5 లక్షల టన్నులే వస్తుంది. మరి నేను ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కాకుండా ఒక రైతన్నకి మద్దతుగా రైతులకు న్యాయం చేయాలని ఈరోజు నేను సూటిగా ఇక్కడ అధికారులకు ప్రశ్న వేయడం జరుగుతుంది.